జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రెండో రోజు పర్యటించనున్నారు. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో నిర్వహించే వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, పవన్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు రెండో రోజు పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న నర్సాపురం, అదేవిధంగా భీమవరం రెండు రోజుల పాటు రెండు ఊర్లో కూడా ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాత్రి ఆయన భీమవరంలో బస చేసి ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తాడేపల్లిగూడెం వస్తారు. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఆయన ప్రసంగిస్తారు. ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, అదేవిధంగా బొంగుటూరు, అదేవిధంగా పోలవరం, ఈ 5 నియోజకవర్గాల్లో కూడా జనసేన సంబంధించి 5 టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన ఇటు నర్సాపురం, భీమవరం, తర్వాత తాడేపల్లిగూడెం, బొంగుటూరు ఈ 4 ప్రదేశాల్లో కూడా ఈ రోజు కూడా ఆయన క్యాన్వాస్ చేస్తారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తాడేపల్లిగూడెం చేరుకుంటారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆయన పాల్గొన్న అనంతరం ఆయన వారాహి వెహికల్ ద్వారా ఆయన ఉంగుటూరు చేరుకుంటారు. ఉంగుటూరు సుమారుగా 8 గంటల ప్రాంతంలో ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. ఏదైతే ఇటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమిలో భాగంగా ఈ 5 చోట్ల కూడా వీళ్ళకి సీట్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ అభ్యర్థిని గెలిపించేందుకు ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. అది పద్మ. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.